కర్నూలులో ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా కలిసి రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక కార్యాలయంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శన మరియు ప్లాస్టిక్ వ్యర్థాలకు పునరుత్పాదక వస్తువుల అందజేత కేంద్రాలను కమిషనర్ ప్రారంభించారు. అనంతరం సెల్ఫీ పాయింట్ పరిశీలించి ఉద్యోగులచే కమిషనర్ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేల కాలుష్యంలో కీలక భూమిక పోషిస్తున్న ప్లాస్టిక్ సంచులు మానవాళికే కాకుండా మూగజీవాల ప్రాణాలకు సైతం ఎన్నో అనర్థాలను తెచ్చిపెడుతోందని, ఇవి పర్యావరణానికి పెను ఎంతో ముప్పని పేర్కొన్నారు. వీటి స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగానికి ప్రజలు అలవాటు చేసుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు తన కర్తవ్యంగా భావించి జూట్ బ్యాగులను వినియోగించాలని, ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కమిషనర్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్యాక్సులు కూడా చాలా పేరుకుపోయినాయి, కోట్ల రూపాయల్లో రావాల్సింది, వాటిని కూడా పే చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంలో మీకు సౌకర్యాల విషయంగా మీకు అందించడానికి సిబ్బందిని అర్హం వెంటబడుతూ మీ సౌకర్యాలను ఇంప్రూవ్ చేయడానికి, మీకు అందుబాటులో ఉండడానికి నేను మాటిస్తూ మీ సహకారాన్ని మీ డిసిప్లిన్ ద్వారా పన్నులు పే చేయడం ద్వారా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా శానిటేషన్ బాగుండాలంటే ఈ కన్స్ట్రక్షన్ వేస్ట్ ఎక్కడ చూసినా డంప్ చేస్తున్నారు. మీరు ఎలాగో 500 1000 రూపాయలు ఒక లోడుకి ఇచ్చి చేస్తున్నారు. వాటిని రోడ్లో ఎక్కడ పడితే అక్కడ మీ దగ్గర నుంచి తీసి ఇంకో చోట, ఇంకో దగ్గర తీసి ఇంకో చోట వేస్తున్నారు. అలా కాకుండా ఒక సిస్టమ్ ఈ మధ్యనే స్టాండింగ్ కమిటీలో గౌరవ స్టాండింగ్ కమిటీ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే మీ నుంచి ఇప్పుడు మీరు పే చేస్తున్నటువంటి 500 రూపాయల ట్రిప్కు మీరు మున్సిపల్ ఆఫీస్కి ఒక కాల్ చేయడం ద్వారా మీ నుంచి 500 రూపాయలు వసూలు చేసి దాన్ని మీకు ఉపయోగపడే లో లయింగ్ ఏరియాస్లో డంప్ చేయటం, అంటే ప్రాపర్గా డంప్ చేయటం. ఆ తర్వాత ఏంటంటే ఇంకొన్ని చోట్ల మనకు సిఎన్డి వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. దాని ద్వారా బ్రిక్స్ ఇలాంటి వాటిని డెవలప్ చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా పట్టణ ప్రజలకే ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సిఎన్డి వేస్ట్ మేనేజ్మెంట్కు మీరు తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ పశువులు ఎక్కడ చూసినా రోడ్ల మీద వదిలేయటం ద్వారా ఒకటి పిల్లలను గాయపరచవచ్చు, పెద్దలను గాయపరచవచ్చు, ట్రాఫిక్ అంతరాయంగా తయారవుతున్నాయి, నెక్స్ట్ రోడ్లు పాడవుతున్నాయి, నెక్స్ట్ మీ పశువులు కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. కాబట్టి వాటికి ఒక సిస్టమ్ ఏంటంటే మీరు వాటిని రోడ్ల మీద వదలొద్దండి. అంతకు వదిలి పట్టణ ప్రజలకు ఇబ్బందికరంగా తయారైనటువంటి పశువులను ఒక చోట, అంటే ఇంతకు పాతకాలంలో బందల దొడ్డి అనేవాళ్ళు, అలా 3 days ఉంచడం జరుగుతుంది. ఆ 3 days లోపల మీరు పెనాల్టీ పే చేసి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆ పెనాల్టీ పే చేసిన 3 రోజుల తర్వాత రాకపోతే ఆ పెనాల్టీ డబుల్ అవుతూ వస్తుంటుంది. అప్పటికి మించితే గోవులను సగౌరవంగా గోశాలకు తరలించడం జరుగుతుంది. కాబట్టి దీనికి మీరు ఇంత దూరం రాకూడదు, మీ పశువులు మీ దగ్గర ఉండాలా, మన పట్టణ రోడ్లు బాగుండాలా అని అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే దయచేసి పశువుల యజమానులు రోడ్ల మీద వదలొద్దండి. దీనికి పట్టణ ప్రజల అసౌకర్యానికి కారణం కావద్దు. దాంతోపాటు ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి పేదల కోసం ఉద్దేశించినటువంటి టిట్కో ఇండ్లు మంచి సౌకర్యాలతో కట్టడం జరిగింది. వాటిల్లో 300 చదరపు గజాలు ఉన్నటువంటి ఇండ్లను ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయడానికి చాలా ఇండ్లు రెడీగా ఉంటున్నాయి. వాటిని మీరు ఆక్యుపై చేసుకుంటే మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఇప్పుడే 2 రోజులు ప్రొవైడ్ చేయాల్సిందని 3 రోజులు ప్రొవైడ్ చేయాలి.